ఆడపిల్ల బయటకు వెళ్తే క్షేమంగా ఇంటికి వచ్చేంతవరకు తల్లిదండ్రుల్లో భయం. కామంతో కళ్ళు మూసుకుపోయిన రాక్షసులు ఏ వైపునుంచి మీద పడతారో తెలియని దౌర్భాగ్య స్థితిలో ప్రస్తుత సమాజముంది. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చర్యలు తీసుకుంటున్నా బాలికలపై అత్యాచార ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. చాక్లెట్ కొనిస్తానని ఒకడు, హోలీ ఆడుకునేందుకు రంగులు కొనిస్తానని ఇంకొకడు, అభం శుభం తెలియని 9 నెలల చిన్నారిని మరొకడు ఇలా పసిమొగ్గల బతుకులను చిదిమేస్తున్నారు. నిర్భయాలాంటి ఎన్ని చట్టాలొచ్చినా బాలికల సంరక్షణ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. పుదుచ్చేరిలోని ముత్యాల్పేట్లో 9ఏళ్ల బాలిక కామాంధుల కోరల్లో చిక్కుకొని అత్యాచారానికి గురైంది. 5వ తరగతి చదువుతున్న బాలిక మార్చి 2న ఎప్పట్లాగానే పాఠశాలకు వెళ్ళింది. కాని సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి రాలేదు. తోటి పిల్లలతో ఆడుకుంటుందేమోలే, వచ్చేస్తుందని తల్లిదండ్రులు అనుకున్నారు. కాని చిన్నారి ఎంతసేపు చూసినా తిరిగి రాకపోవటంతో తల్లిదండ్రులు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడా కనిపించలేదు. వెంటనే వెళ్లి ముత్యాల్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలిక కోసం ఎంత వెతికినా దొరకలేదు. కాని 4 రోజుల తర్వాత పోలీసులకు ఓ కాల్ వచ్చింది. సోలాయినగర్లోని ఓ ఇంటి సమీపంలోని డ్రాయింగ్లో ఓ శవం ఉన్నట్టు స్థానికులు చెప్పటంతో పోలీసులు వచ్చి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో బాలిక మృతదేహాన్ని గుడ్డలో చుట్టి ఉంది. గుడ్డను తీసి చూడగా పోలీసులు షాకయ్యారు. చిన్న పాప అని కూడా చూడకుండా చిన్నారి 2 చేతులు కాళ్ళూ కట్టి నోటికి పట్టివేసి గుడ్డలో చుట్టారు. మృతదేహాన్ని అక్కడినుంచి సమీపంలోని కదిర్కామంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి బుధవారం జిప్మార్లో పోస్టుమార్టం నిర్వహించగా అత్యాచారం చేసి చంపినట్టు రిపోర్ట్స్లో తేలింది. దీంతో పోలీసులు విచారణ ముమ్మరం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బాలిక తల్లిదండ్రులతో పాటు స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బాలిక మృతికి కారకులైన వారిని అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రకాష్ కుమార్ డీసీపీకి మెమరాండం ఇచ్చారు. అయితే ఈ కేసులో పోలీసులు దూకుడు పెంచి కరుణాస్ అనే 19 సంవత్సరాల యువకుడిని, వివేకానందన్ అనే 60 సంవత్సరాల వృద్ధుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వీరితో పాటు మరో 4గురికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన పుదుచ్చేరిలో పెను సంచలనం సృష్టిస్తోంది. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తున్నా నైతికత విషయంలో రోజురోజుకీ దిగజారిపోతుంది. నాగరికతకు నిదర్శనంగా చెప్పుకునే భారతదేశంలో బాలికల ఆక్రందనలు ఆగటం లేదు. బాలికలపై అత్యాచార పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. అభం శుభం తెలియని పసిమొగ్గల బతుకులను చిదిమేస్తున్నారు. ఎక్కడ చూసినా అత్యాచారాలతో దేశం అట్టుడికిపోతోంది. నిర్భయాలాంటి ఎన్ని చట్టాలొచ్చినా బాలికల సంరక్షణ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది.